హాయ్ అండి. ఇవాళ సింపుల్‌గా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దోసకాయని ఇలా పొట్టు తీసి కట్ చేశాక గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాక తగినంత ఆయిల్ ఇలా పోసాక పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మిరియాలు, కాస్త ధనియాలు, మినపప్పు వేసుకున్నాక వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. తగినంత పసుపు వేసుకున్నాక ఇప్పుడు కలిపి మధ్యలో టమాటా ముక్కలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, చింతపండు రవ్వలు వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నాక మొత్తం మిశ్రమాన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఒక బౌల్లో వేసుకున్నాక ముకుడు పెట్టి తగినంత ఆయిల్ పోసి కాస్త పోపు దినుసులు, వెండిమిర్చి వేసుకున్నాక కరివేపాకు వేసేసుకొని మినపప్పు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పోపు పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి, టిఫిన్లకి చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.